జై శ్రీరామ్ అండి. ఓం నమో వెంకటేశాయ గోవింద. ఈరోజు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ మీకు చూపిస్తాను. ఈరోజు శనివారం కాబట్టి డిసెంబర్ 13వ తేదీ. ఈరోజు నేను చేయబోతున్న టిఫిన్ అండి. ఉదయాన్నే టిఫిన్ దోశ పిండి, ఇందులో ఒక బీట్రూటు, ఒక 100 గ్రాములమైన క్యాబేజు, ఒక 100 గ్రాములమైన ఉల్లిపాయ, కొంచెం అల్లం ముక్క అన్నీ తరిగాను బియ్యపిండి దోశ పిండిలో. సో ఇవన్నీ తరిగి కూడా రెడీ పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్ వేడి పెట్టాను. ఈ ప్యాన్లో కూడా మనం వేస్తున్నది మస్టర్డ్ ఆయిల్, అంటే ఆవాల నూనె అండి. దోశకు నేను ఎప్పుడు కూడా ఆవాల నూనె, కొబ్బరి నూనె వాడతాను, మామూలు నూనె వాడను. సో నెయ్యి బదులు కొబ్బరి నూనె వాడతాను, మామూలు ఆయిల్ బదులు ఆవాల నూనె వాడుతుంటాను ప్రతి దాంట్లో కూడా. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు నచ్చిన విధంగా ఎంత కావాలన్నా కూడా దోశ మీద ప్యాన్ మీద వేసుకొని, సో ఈ విధంగా దోశ తయారు చేసుకుంటాను. కలర్ కూడా మంచి కలర్ వస్తుందండి, పింక్ కలరు. సో బాగా టేస్టీగా కూడా ఉంటుంది, తీయగా. ఇందులో నేను కలిపిన ఇంగ్రీడియంట్స్ వచ్చి కరివేపాకు, కాస్త కరివేపాకు, క్యాబేజు, బీట్రూటు, కొత్తిమీర, అల్లం ముక్క, ఉప్పు, పచ్చిమిర్చి, ఇవన్నీ వేసానండి. వేసిన తర్వాత ఈ టిఫిన్ తిన్న తర్వాత టీ బదులు నేను ఇక్కడ రాత్రి నానేసానండి. కొద్దిగా దాల్చిన చెక్క, అందులో లవంగాలు, మిరియాలు, అల్లము, ఈ 4 కూడా కలిపి నానబెట్టాను రాత్రి. ఒక నిమ్మకాయ దెబ్బ పిండేసి పెట్టాను. సో ఈ విధంగా కలర్ వచ్చిందండి. ఇది టిఫిన్ తిన్న తర్వాత కాఫీ బదులు నేను ఇది తాగుతాను. అట్లా బ్లాక్ టీ మాదిరి ఉంటుంది, కొంచెం టేస్టీగా. ఇందులో తేనె కలుపుకుంటాను, ముఖ్యంగా తేనె కలుపుకోవాలి. ఇది ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఇదే విధంగానే తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ.